ఏదైతే గత కొద్ది రోజులుగా తెలంగాణ జర్నలిస్టుల పైన తెలంగాణ అస్తిత్వం పైన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు సీమాంధ్ర పాలకులు ఒకడు వచ్చేమో తెలంగాణ మీ అయ్య జాగిరా అంటాడు, ఇంకోటి వచ్చేమో తెలంగాణలో మీరు తాగుబోతులు, మీకు యాల పొద్దుగా లేవరు, మీకు పని చేత కాదని మారోడు వచ్చి గుజరాతోడు వచ్చి అవమానిస్తాడు. ఇంకోటి వచ్చేమో తెలంగాణ వాళ్ళ జిస్టు తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు కూలిపోయినాయి అంటాడు. ఇంకోటి వచ్చేమో మా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు హైదరాబాదులో ఉన్నాయి, మీరు కొనగలుగుతారా, మీ మీ దగ్గర అంత ధనధాన్యాలు ఉన్నాయారా అని మన ఒక బికార్గాలాగా మనల్ని అవమానిస్తాడు. ఈరోజు అందరూ చూస్తుండగా తెలంగాణ జర్నలిస్ట్ని పట్టపగటిలి నడి రోడ్డు మీద గతంలో అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. వాళ్ళు ఏ రకమైనటువంటి చిత్రహింసలు పెట్టారో కర్నూలుకు సంబంధించిన పోలీసులు మనం చూసినాం. చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక నరహంతక రాక్షసుడు గతంలో తెలంగాణలో ఉద్యమకారులని చెప్పబడేటువంటి ఎవరైతే మనకు ఆదర్శంగా నిలబడేటువంటి వ్యక్తులు ఉన్నారో, బెల్లి లలితక్క కావచ్చు, గద్దరన్న కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, వాళ్ళ మీద కాల్పులు చేసినటువంటి నరహంతక చంద్రబాబు నాయుడు నిన్న కాక మనం చూసినాం. ఎక్కడ మన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సిఐ గాదె సాయి కృష్ణ అనేటువంటి ఒక అమాయకుడిని కొట్టి చంపేసిండు. అదేవిధంగా ఎవరైతే కేవీఆర్ అనేటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఉన్నాడో ఆయనను తీసుకొని పోయి చంపుతారయ్యా, ఎక్కడికి తీసుకుపోతుర్రు ఏందని అని వాళ్ళ భార్య పోలీసులను అడిగేటువంటి ప్రయత్నం చేస్తే, ఎంత మీకు సిగ్గు లేదారా, మీకు అక్క చెల్లెలు లేరారా, మీరు నిజంగా పోలీసులు అయితే, మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడేటువంటి పోలీసు అయితే, మీ ఇంట్లో నీకు భార్య ఉంటుంది, మీ ఇంట్లో మీకు అక్క ఉంటుంది, మీ చెల్లి ఉంటుంది కదా, తన 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 ఒంటిపైన చేతులు ఎలా వేస్తారు మీరు? సిఐ గారు చెప్పండి, ఎవడైతే ఆ బొబ్బిలి సిఐ ఉన్నాడో ఆ ఒంటిపైన చేయాలా వేస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీ దృష్టికి ఈ విషయం వస్తే కనుక మీరు వాళ్ళని సస్పెండ్ చేయండి, ఆ కేవీఆర్ని వెంటనే రిలీజ్ చేయండి. ఆయన అన్నటువంటి మాట ఏంది? ఎవరన్నా చంపిండా, ఎవరన్నా పొడిచిండా, ఏ చెల్లెని కానీ ఏ అక్కని కానీ మానభంగం చేసిండా? ఏం చేసిండు? రెడ్ బుక్ రాజ్యాంగం మీరు రాసుకున్నారయ్యా, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలి ఆంధ్రప్రదేశ్లో, రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు. అవును, మేము చెప్తున్నాం, మీ పగలు ప్రతీకారాలు తీసుకోవడానికి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకుంటారా? ఆ నారా లోకేష్కు చదువే రాదు, తెలుగే రాదు. నిన్న కాకమన్నా రాజకీయాల్లోకి వచ్చిండు, ఆయన మీద పెట్టుండి కేసులు. ఆయన ఏమన్నాడు తెలుసా? నారా లోకేష్ గతంలో తెలంగాణ వాళ్ళని రకరకాల పదాలతో అవమానించి మాట్లాడి ఆయన మీద పెట్టురు కేసు. నారా లోకేష్ మీద కేసు పెట్టి ఆయన రిమాండ్ పంపాడు. ఆ పోలీసులు, బొబ్బిలి పోలీసులు, మీరు నిజాయితీ పరులు అయితే కనుక. కాబట్టి అరెస్ట్ చేసినటువంటి కేవీఆర్ని తక్షణమే రిలీజ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆడపిల్లలారా, అక్కలారా, చెల్లెలారా, ఆంధ్ర పోలీసులు వచ్చి మన తెలంగాణ ఆడపిల్ల పైన ఒంటి పైన చేసారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడిని ఇల్లుని ముట్టడించాలి. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు మన తెలంగాణ ఆడబిడ్డల్ని కాల్చాలనుకుంటుండు. ఇది మన తెలంగాణ ఆత్మ గౌరవం మీద జరిగినటువంటి దాడిగా మనం భావించి ఆ కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి, ఆ అక్కకు మనం అందరం అండగా నిలబడాలి. కేవీఆర్ని తక్షణమే రిలీజ్ చేయాలని ఆంధ్ర పోలీసులని, ఆంధ్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని మా పార్టీ తరఫున మేము తెలియజేస్తాము. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ.